ఈసాగ పాస్టర్ గారికి నా వందనాలండి. నా పేరు స్వప్న అండి. మాది భీమవరం మండలం కొమరాడి నుంచి మాట్లాడుతున్నానండి. నాకు గొంతు క్యాన్సర్ అండి. ఇక్కడికి వచ్చి నేను ప్రార్థన చేయించుకున్నప్పుడు నార్మల్ రిపోర్ట్లు వస్తాయన్నారండి. అలాగే మళ్ళీ టెస్టులు చేసినప్పుడు నార్మల్ రిపోర్ట్లు వచ్చినాయండి. నేను ఉమ్ము కూడా మింగలేకపోయేదాన్ని అండి. గొంతుకంతా విపరీతమైన పుండు పడిపోయిందండి. ముక్కులోంచి నోట్లోకి ట్యూబులు వేసారండి. ఆ ట్యూబుల్లోంచే నాకు అన్ని రకాల జ్యూసులు జావలు పోసేవారండి. అయితే ఈ పుండు మాడడానికి మందు లేదన్నారండి. లేదన్నప్పుడు ఈ తైలంతో నాకు పుండంతా మాడిందండి. రోజు ప్రార్థన చేసుకుని తైలం వేసుకునేదాన్ని అండి. ఆ తైలంతో నాకు పుండంతా మాడిపోయిందండి. మళ్ళీ టెస్టులకు వెళ్ళినప్పుడు గొంతులో పుండు ఏమీ లేదమ్మా, మాడిపోయింది అన్నారండి. పాస్టర్ గారు అయితే ముక్కులో ట్యూబులు కూడా ఈసారి తీసేస్తారన్నారండి. అలాగే తీసేసారండి. తీసేసిన తర్వాత కూడా నేను ఆహారం తినలేకపోయేదాన్ని అండి. అప్పుడు మళ్ళీ వచ్చి ప్రార్థన చేయించుకున్నప్పుడు నేను మనసులో అనుకుని ప్రార్థన ఎలాగైనా ఆహారం తినేలాగా నన్ను బాగు చేయతండ్రి అని ప్రార్థన చేసుకుని వచ్చానండి. అయ్యగారు ముట్టుకున్న తర్వాత మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నాకు డైలటేషన్ చేశారండి. డైలటేషన్ చేసినప్పుడు నా గొంతు వెడల్పోయి నేను ఆహారం తినగలుగుతున్నానండి. ఈ గొప్ప సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక.